హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆడపిల్లలది అంత పండగ అంటే అంత ఆడపిల్లలదే ఉంటుందండి. ఇంట్లో అమ్మాయి ఉంటేనే పండగ ఉంటుంది అన్నమాట. ఎంత బాగున్నదో. ఫస్ట్ ప్రిపరేషన్ పూజ చేసామండి. సింపుల్ నిన్న నైట్ సింపుల్ పూజ చేసామండి. బాగా చాలా బాగా కుదిరిందండి. ఇంకేముందండి, ఆడపిల్లలకి ఇంకా రెడీ కావటమే. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయారు. ఆడపిల్లలు తిరుగుతుంటే అదొక కళ అండి. నా చిట్టి కొడుకు వాడు గోల పెడితేనే ఇంట్లండి. దీపాలు ఆరిపోతున్నాయండి. ఎందుకంటే మా అమ్మ వెలిగిస్తుంది. వర్షం అండి, గాలి. బెంగళూరులో ఫుల్ వర్షము, గాలి అర్థమే కాలేదండి. అందుకు తను చూడండి పట్టుకుంటున్న ఆగటం లేదండి. అక్కడికి తను వెలిగిస్తుంది, ఆరిపోతున్నాయి. అదో పెద్ద టార్చర్, టెన్షన్ అయిపోయిందండి మా పాపకైతే. మమ్మీ నేను ఎన్నిసార్లు అంటే గాలి చాలా అంటే చాలా విపరీతంగా గాలి వస్తుందండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఫుల్ వర్షం అని. వర్షమైనా మొత్తం తుడిసేసి మళ్ళీ నీట్గా రంగోలీస్ వేసానండి. ఎందుకంటే మా పెద్ద పాప ఒప్పుకోలేదు. మమ్మీ దీవాలి కదా ఏమన్నా కానీ మళ్ళీ తుడిచి మళ్ళీ రంగోలీ వేద్దామని మా చిన్న పాప చూడండి ప్రిపరేషన్ చేస్తుందన్నమాట. నేను హెల్ప్ చేశానండి కొన్ని, కానీ ఎక్కువ పెద్ద పెద్ద ముగ్గులు ఏం కుదరలేదు. వర్షం చినుకులు పడుతున్నాయి, ప్లస్ మళ్ళీ పోతుందేమని అసలు అందులో అటు కూర్చున్నట్టు కూడా విపరీతంగా గాలి. సరేలని ఏదో ఒకటి వేసామండి. పిల్లలు చూడండి, ఆడపిల్లలు ఎంత ఇల్లంతా ఆడపిల్లలు అయితే ఏమి కలగా ఉందో. వాళ్ళు ఒకరు దీపాలు పెట్టను, ఒక రంగోలీ వేయను, ఒకరు ఆడుకోను. మా దక్షిత అందరు జుట్టులాగాను అందరిని విసికి. నా కొడుకు మటుకు ఆ పని సూపర్గా చేస్తాడండి. కానీ దీపావళికి శబ్దాలు ఉండాలి కదండి, అందుకే ఏమనలేదు నేను. వాడు అయితే అట్టే విసిగిస్తాడు. లైటింగ్ సూపర్ పెట్టామండి. సింపుల్ పెట్టాం కానీ బాగుంది. మాకు ఎక్కువ హడావిడి నచ్చదండి, సింపులే బాగుంటుందండి. మా పెద్ద పాప మలిచిపోయిందండి. దియాలు పెట్టి 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 ఎంత పెట్టినా కానీ అది ఆరిపోతున్నాయి. అందుకే మేము 1 hour 2 hours వదిలేసిన తర్వాత కొంచెం గాలి తగ్గిన తర్వాత మళ్ళీ పోయి అప్పుడు కొంచెం అది ప్రాబ్లం మాదే కదండి. మేము ఉండే స్ట్రీట్లో బాగా గాలి ఉంటే అందరి దీపాలు అలాగే అవుతున్నాయి. నేను ఫస్ట్ భయపడి అయ్యేది మా ఇంట్లో దీపాలు ఎందుకు కాదు, మా పక్కన కానీ అందరు కానీ గాలి విపరీతంగా ఉన్నప్పుడు ఎలా వెలుగుతాయి బయట. అందరూ కొంచెం ఎలాగలేదండి. మళ్ళీ కొంచెం గాలి తగ్గిన తర్వాత అన్నీ వెలిగిస్తే సూపర్ వెలిగాయండి. మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. పిల్లలైతే గొడవ, ఈ క్యాకర్స్ నాదంటే ఈ క్యాకర్స్ నాదంటే అలా ఫైటింగ్ కూడా నడిచిందనమాట. అయినా చూడండి చక్కగా ఆడపిల్లలు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అమ్మాయిలు ఉంటేనే కళ అండి ఇంటికి. మీరేమంటారండి? నాకైతే అలాగే ఉందండి. అమ్మాయిలు చూడండి ప్రతి వాళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటా హ్యాపీగా సెపరేట్గా రెడీ అవుతా చాలా అందంగా ఉన్నారండి ఇవాళ అయితే. పాప అయితే ఏమన్నా కానీ మమ్మల్ని దీపాలు వెలిగించేదాకా వెలిగిస్తూనే ఉంటాను. చూడండి ఎలా వెలిగిస్తున్నాను. మీరు ఎలా ప్రిపేర్ చేశారండి? మీరు ఎలా దీపావళి చేసుకున్నారు? మా దీపావళి అయితే ఇలాగే జరుగుతుంది అనమాట. ఇవాళ అయితే మహారాష్ట్రలో పెద్ద పండుగ అండి. బెంగళూరులో నిన్న అర్థం కాలేదు నాకు. బెంగళూరు మటుకు నిన్నే చేశారండి. మహారాష్ట్రం సైడ్ ఏందో ఇవాళ పెద్ద దీపావళి చేస్తున్నారు. నిన్న మహారాష్ట్రంలో చిన్న దీపావళి అని అంటున్నారు. మరి ఓకే అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.